హలో పీపుల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అయితే టమాటా కర్రీ ఎలానో సింపుల్గా ఎలా చేయాలో టేస్టీగా అని చూపిస్తున్నాను. ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని ఇలా ఆయిల్ పోసుకోండి. సో ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి 5 తీసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒక పక్కకి. దీంట్లోనే పచ్చిమిర్చి పోపు మాత్రమే తీసుకోండి, సరిపడా ఎక్కువగా వేయకండి పచ్చిమిర్చి. అండ్ ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఇలా పొడవుగా కట్ చేయండి. అండ్ మనం జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఆనియన్. ఇప్పుడు వీటిని కాస్త అటు ఇటు లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి, సిమ్లో పెట్టేసి. ఇలా కలుపుతూనే ఉండండి లైట్ బ్రౌన్ వచ్చే వరకు. ఇంకా కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంది. అండ్ ఇప్పుడు టమాటా ముక్కల్ని వేయండి. ఒకసారి టమాటా ముక్కలు ఇలా వేసుకున్న తర్వాత ఇలా అటు ఇటు తిరిగేస్తూ కలిపేయండి. ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గేదాకా మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. ఆఫ్టర్ 3 మినిట్స్ తర్వాత మనం టమాటా ముక్కలు మగ్గాయా లేదా చూద్దాం. మగ్గాయి. ఒకసారి అయితే మళ్ళీ అడుగు పట్టకుండా గరిటెతో ఇలా అయితే కలపండి. టమాటా తొందరగా క్విక్గానే ఉడుకుతుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అండ్ చిటికెడు పసుపు ఉడికిన తర్వాత వేయాలి, ముందుగా వేస్తే టమాటాలు ఉడకవు. సో చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను. ధనియాల పొడి కొద్దిగా తీసుకొని, సాల్ట్, ఇప్పుడు అంత ఉప్పు కారం అన్నీ పట్టేలాగా ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇలా 80% అయితే ఉడికిపోయింది మొత్తం టమాటా. ముందుగా మనం పసుపు వేస్తే ఏంటంటే టమాటా ఉడకదు. అండ్ ఒకవేళ తొందరగా ఉడకాలంటే ముందుగా ఉప్పు వేసుకోవచ్చు. అండ్ నేను కొంచెం 3 మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత పసుపు, ఉప్పు, కారం యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరో 2 మినిట్స్ పాటు ఉంచేద్దాం. అండ్ ఫైనల్లీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒకసారి అయితే చూడండి. త్వరగా మనకి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు కూరగాయలు కట్ చేయాలి, క్విక్గా అవుతుందా లేదా అని అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ టమాటా రెసిపీ అని చెప్పొచ్చు. తొందరగా అయిపోతుంది, 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఒకసారి అయితే ఫైనల్ లుక్ అయితే ఇవ్వండి. చూడండి ఎలా ఉందో, పర్ఫెక్ట్గా కుక్ అయింది.